నిర్మించేదాకా పోరాడుతాం. మండించల్లా కొమరాడ మండల కేంద్రంలో ఈరోజు సిపిఎం పార్టీ రైతు సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని చేయడం జరిగింది. దీనికి సంబంధించి కొమరాడ మండలానికి 1976లో కొమరాడ మండలంలో రాజలక్ష్మీపురం సమీపంలో జంజివతి రిజర్వాయర్ నిర్మించారు. నేటికి 49 సంవత్సరాలు అవుతుంది. 1976లో నిర్మించి 49 సంవత్సరాలు అయినా కనీసం 50% పనులు కూడా పూర్తయిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఒరిస్సాలో 5 గ్రామాలు 150 కుటుంబాలు 1100 ఎకరాల భూ సమస్య పరిష్కారం చేయడంలో ఈరోజు కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ బీజేపీ కానీ గతంలో అనేక ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా ఏమాత్రం కూడా చర్చ చూచలేదు. ఇలాంటి సందర్భంలో గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఈ జంజివతి పూర్తి చేస్తామని చెప్పారు, కానీ ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళిన పరిస్థితి ఉంది. కాబట్టి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు అక్కడ రబ్బర్ డ్యామ్ నిర్మించారు. 24,000 ఎకరాలకు నీరు అందించగా 1,200 ఎకరాలకి నీరు అందుతుంది. ఆ ఎకరాలకు కూడా నీరు అందిన పరిస్థితి ఉంది. వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, పూర్తి చేస్తామన్నారు, ఒక్కడు కూడా ముందుకెళ్ళలేదు. ఇలాంటి సందర్భంలో కూటమి ప్రభుత్వంలో ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు ముందుకెళ్తే ఈ జంజివతిలో ఈ పనులు పూర్తి చేస్తామని కూటమి ప్రభుత్వంలో వైఎస్ఆర్ తెలుగుదేశం ప్రభుత్వము బీజేపీ జనసేన పార్టీ నాయకులందరూ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జంజివతికి మంచి రోజులు వచ్చాయి. ఒరిస్సాలో మా ప్రభుత్వం వచ్చిందని చెప్పారు, మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ ఏంటంటే తెలియదు, ఇంతవరకు ఏమీ జరిగిన పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో ఉత్తరాంధ్ర తెలుగుల పరిరక్షణ కమిటీ వాళ్ళు ఒక కమిటీ వేసి ఇప్పటికే అనేక విధాలుగా ఆందోళన ధర్నాలు చేస్తున్నారు. ఏదేమైనా సీతనగరం, పార్వతీపురం, కొమరాడ, గొర్రెబిల్లి మండలకు సంబంధించిన ఈ జంజివతి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం పూర్తి చేసి 24,000 ఎకరాలకు నీరు అందించి రైతులకు అన్ని విధాలుగా అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని యెడల ఈ పోరాటాన్ని ఇంకా ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం.